హాయ్ స్టూడెంట్స్, ఎంవిసెట్ కి సంబంధించిన సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా. అయితే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. మనకి మొత్తం 5 సెక్షన్స్ ఉంటాయి. దానిలో మనకి ఏంటంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి మనకి యాక్చువల్ గా ఓవరాల్ గా చూసినట్టయితే మనకి 3 సెక్షన్స్ లాగా ఉంటాయి. ఏంటి మ్యాథమెటిక్స్, దానిలోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 10 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి మనకి 4 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ లోంచి 40 మార్క్స్ అనమాట, ఒక్కొక్క దానికి 4 మార్క్స్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లోంచి మనకు 15 క్వశ్చన్స్ వస్తాయి. మెంటల్ ఎబిలిటీ అని అంటే ఇది మనకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇది కూడా మనకు మ్యాథమెటిక్స్ కిందకే వస్తుంది. అది ఇది జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకేనా, మనం డైలీ లైఫ్ లో వాడేది. సో దానిలోంచి మనకి 20 క్వశ్చన్స్ వస్తాయి, అంటే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ అనమాట. సో ఇవి 10 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్. సో మొత్తం 45 క్వశ్చన్స్. ఈ 45 క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 4 మార్క్స్ కాబట్టి టోటల్ గా 180 మార్క్స్. సో మరి 180 మార్క్స్ మనము ఎంత టైంలో, అంటే ఈ 45 క్వశ్చన్స్ ని మనం ఎంత టైంలో ఆన్సర్ చేయాలంటే 90 మినిట్స్, అంటే ఒక క్వశ్చన్ కి 2 మినిట్స్ టైం దొరుకుతుంది. సో మొత్తంగా 45 క్వశ్చన్స్ కి మనకు 90 మినిట్స్, అంటే 1.5 అవర్ టైం అనేది ఉంటుంది. సో ఇది మాత్రమే కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే ఏ సెపరేట్ సైకోమెట్రిక్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ విత్ 16 క్వశ్చన్స్. ఓకేనా, అండ్ ద టెస్ట్ డ్యూరేషన్ ఇస్ 10 మినిట్స్ అనమాట. దీనికి ఇది మళ్ళీ సపరేట్ గా జరుగుతుంది. సో ఇదైతే మీకు ఫస్ట్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు నేను మీకు ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇది 10th క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది. ఓకే, 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఎంత వరకు అయ్యిందో అంతవరకే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చూపిస్తాను చూడండి. మనకు మ్యాథమెటిక్స్ లో ఎంత వరకు అయినా రియల్ నెంబర్స్ అయింది, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 2 వేరియబుల్స్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, ప్రాబబిలిటీ, ట్రయాంగిల్స్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ, ఇది కోఆర్డినేషన్ అంటే కోఆర్డినేట్ జామెట్రీ, అలాగే ట్రిగ్నామెట్రీ. సో ఈ టాపిక్స్ కి సంబంధించినవి మనకి ఎగ్జామ్ లో వస్తాయి. అలాగే ఫిజిక్స్ లోంచి ఈ టాపిక్స్, కెమిస్ట్రీ లోంచి ఇవి, బయాలజీ లోంచి ఇవి. వీటితో పాటు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇది మన గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గా ఉంటుంది. సో ఇది కూడా మీరు నేర్చుకొని పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి కానివ్వండి, మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ ఇది మనకి. ఓకే, ఈ రెండింటికి సంబంధించినవి నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొస్తాను. సో వాటిని కూడా షార్ట్స్ రూపంలో ఒక్కొక్కటిగా మీకు రిలీజ్ చేస్తుంటాను. సో అవి చూస్తూ మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఇంకా ఇప్పటి వరకు కూడా మీరు కనుక ఎంపీసెట్ ఎగ్జామ్ కి అప్లై చేయకపోయినట్టయితే వీలైనంత త్వరగా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తొందరగా అప్లై చేసేయండి. ఎగ్జామ్ ఎంత ఈజీగా ఉంటుంది అనేది మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు ఎలాగో SE1 కి ప్రిపేర్ అవుతున్నాం కదా, అవే క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. సో ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. మీ దగ్గరలో ఉన్న సెంటర్ని ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయండి. సో మనం ఒక్కొక్క క్వశ్చన్స్ ని ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో మనం ఒక్కొక్కటిగా క్వశ్చన్స్ ని తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందైతే మీరు అప్లై చేయండి. ఓకేనా.